స్పీకర్ను ఉద్దేశించి జగదీష్ రెడ్డి మాట్లాడిన మాటల్లో తప్పేం లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఇలా సభను పక్కదో పట్టిస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. 100 రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తామన్న భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. స్పీకర్ను అడ్డం పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. స్పీకర్ గారిని ఏదో అన్నారని, స్పీకర్ గారిని అవమానం చేసిరని, మరి క్యాస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా అటెన్షన్ డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటోళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు. మేము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ డ్రామాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. తప్పేం మాట్లాడినండి? ఏమన్నా మా జగదీష్ రెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడితే కదా, ఏమన్నా అన్పార్లమెంటరీ మాట మాట్లాడితే కదా క్షమాపణ అనే టాపిక్ వస్తుంది. చూడండి, మీరు లైవ్లో చూడండి, మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. వీళ్లకు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేక అసెంబ్లీలో ఎక్కడ నిలదీస్తున్నారో అని చెప్పి దానికి సమాధానం చెప్పలేక ఇవాళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రసాద్ రావు గారంటే, స్పీకర్ గారంటే అందరికీ గౌరవం. వారిని యునైనిమస్గా ఎలక్ట్ చేయడానికి కూడా మేము సహకరించినటువంటిది. కానీ ఇప్పుడు ఇక్కడికి మీడియా పాయింట్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు వచ్చి ప్రతిసారి మాట్లాడితే దళితుడు దళితుడు అని చెప్పి వాళ్ళే అవమానించే విధంగా మాట్లాడుతూ, మేము ఏ రోజు కూడా వారిని గౌరవప్రదమైనటువంటి స్పీకర్గానే చూసినాం తప్ప మేము ఏ రోజు కూడా కించపరచాలనేటువంటి ఉద్దేశంతో చూసినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈ సభ ఎవరి సొంతం కాదు అనే విధంగా వారు మాట్లాడారు. మీరు స్పీకర్ గారు పెద్ద మనిషిగా అక్కడ కూర్చున్నని కూడా మాట్లాడారు. వాళ్ళకి ఏం తప్పు అనిపించిందో సస్పెండ్ చేయాలి అని మాట్లాడుతున్నారు. అది కరెక్ట్ కాదు.